వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. ఈరోజు నేను మచిలీపట్నంలో ఉన్నాను. 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ విషయం గురించి మనందరికీ తెలుసు. ఈ మచిలీపట్నంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు అవుతారు తెలుసుకోవడానికి వచ్చాను. కానీ చాలామంది ముందు రావడానికి భయపడుతున్నారండి. వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ చేత పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికి ధైర్యం చేస్తాను. వాళ్ళకి ధైర్యం చెప్తాను, నేను కూడా ధైర్యం చేస్తాను. వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తానండి. మీ పేరండి? ఓసా చండి, 3వ వార్డు ఇన్ఛార్జిని, జనసేన పార్టీ తరఫున. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాకు ముఖ్యమండి. తర్వాత రామకృష్ణ గారు బాగా చేస్తారన్న నమ్మకంతో రెండు పార్టీల కలయికతో ఎవరికి ఇచ్చినా కానీ భారీ మెజార్టీతో గెలిపిస్తాం మేము. ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న నాయకులు ఎవరు, రోడ్ల పరిస్థితి కానీ ఏది అధ్వాన్నంగా ఉంది. చుట్టూతా ప్రస్తుతానికి మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి వెళ్ళినా కానీ రోడ్లు లేవు. అది మీకు ఏ గుర్తు అని తెలుసా మీకు? గాజు గ్లాస్ గుర్తండి. గాజు గ్లాస్ గుర్తు. అయితే మచిలీపట్నం అసెంబ్లీలో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ? మీకు ఎంపీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? ఎంపీ ఎలక్షన్ అయినా సరే ఏదైనానండి, మచిలీపట్నం నుంచి మాత్రం రెండింటి కలయిక మీద ఎవరికి సీట్లు ఇచ్చినా కానీ, అధినాయకత్వం మీద ఎవరికి సీట్లు ఇచ్చినా కానీ మేము దాన్ని న్యాయం చేస్తాం. సైకిల్కి ఇచ్చినా మా పవన్ కళ్యాణ్ గారు శిరోరాజ్యం మీద శిరోధార్యంతో సైకిల్కి చేయమంటే సైకిల్కి చేస్తాం. మా పార్టీ గెలుచుద్దని మేము అనుకుంటున్నాం. మాకే ఇస్తారని చెప్పి రామకృష్ణ గారికి ఇస్తారని మేము అనుకుంటున్నాం. కొల్లు రవీంద్ర గారికి ఇచ్చినా కానీ మేము చేసి పెడతాం. అది ఎంపీ స్థానానికి ఎవరికి ఇచ్చినా కానీ న్యాయం చేసి పెడతాం. అది. మీ పేరండి? చలమశెట్టి సుబ్బారావు, 6వ వార్డు మాది. మరి ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? పక్కా ఉంది జనసేనకి. చంద్రబాబుకి మేము కావాలి కానీ మాకు చంద్రబాబు అక్కల అంటే వేరే చెప్తున్నాం. మేము కాంగ్రెస్ వాదులు 40 ఏళ్ళ నుంచి పేరున తమ్ముడు అవుతాడు, పిన్ని గారు అబ్బాయి. మేము ఛాలెంజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఆయన ఆశ్చర్యాలను మేము బాగా చేస్తాం. ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు, మహాయోగి అతను. మోడీ గారి దగ్గర ఎంతో పేరు సంపాదించుకున్నాడు ఆయన. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వస్తే అన్ని కులాలు అన్ని మతాలు బాగుంటాయి. అంటే అసెంబ్లీ ఎవరు గెలవడానికి అంటే తెలుగుదేశం అవకాశాలు ఉన్నాయండి. ఆయన 15 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్నాడు. ఆయన ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాడు. అంటే డబ్బుల గురించి కాదు, ప్రజలకు సేవ చేస్తాడు ఆయన. అది మా నమ్మకం. జనసేనను టీడీపీ కలిసింది, ఏ పార్టీకి ఇచ్చినా మీరు అందరూ చేస్తాం మేము. మాకు కొల్లు రవీంద్ర ఒకటే, బండి రామకృష్ణ ఒకటే. ఆలయన్స్లో ఉన్నాం కాబట్టి అందరూ ఒకటే, కుటుంబ సభ్యులు మేము. అందరూ బాగుండాలి అనే మనుషులు. ప్రజలు దోసుకునే పార్టీ కాదు ఇది, ప్రజలకు అన్నం పెట్టే పార్టీ ఇది అనే నమ్మకం. మేము రోజుగా వ్యాపారం చేస్తానండి, ఇండియా మొత్తం తిరుగుతా. తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక ఎలా ఉండబోతుంది? సూపర్గా ఉంటుంది. 170 సీట్లు సంపాదిస్తాం మేము. 13 జిల్లాలో ఎండి హోల్సేల్ వ్యాపారం అది. అన్ని ఊళ్ళో ముందు వ్యాపారం కంటే ముందు అడుగుతా కస్టమర్ని, ఏమండి అందరిని గెలిపించాం, ఈయన గెలిపిస్తే ఏమవుద్ది? కౌలు రైతుగా 100 రూపాయలు ఇచ్చారు ఎప్పుడైనా, 1,00,000 రూపాయలు ఇచ్చాం మేము. సెక్యూరిటీ ఆఫీసర్ ఓపీడీఎస్ యాదవరాబాద్ జిల్లా ఆఫీస్ మోహన్, మా కజిన్ బెదరావు. ఇప్పుడు మచిలీపట్నంలో ఏ ఏరియాలో ఉంటారు మీరు? కొబ్బరితోట ఎదురుగానే 6వ వార్డు. పల్లం సతీష్ మా అల్లుడి గారు అవుతాడులే. మేమందరం జనసేన చేపించి గెలిపించుకున్నాం. మీకు జనసేన పార్టీ అయితే ఏంటి గుర్తు చెప్పండి. కలాస్. మీ పేరండి? నా పేరు గంటా సురేష్ అండి. గంటా సురేష్. ఇప్పుడు మచిలీపట్నంలో ఎలక్షన్లు రాబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. మీకు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? అంటే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఏ పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీని జనసేన కూడా కలిసింది, దీనిపై మీరు ఏమంటారు? మీ పేరేంటన్నారు? నా పేరు గంటా సురేష్ అండి. మచిలీపట్నంలో ఏ నోట విన్నా గెలుపు కొల్లు రవీంద్ర గారిదే. 100% అది డ్యామ్ షూర్ చెప్పగలం. ఎందుకని అంటారేమో, అభివృద్ధి లేదు. ముందు ఏ రోడ్డు చూసినా గుంటలో, ఎటు చూసినా దోమలు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, రోడ్డు మార్జిన్ లేవు, వర్షం వస్తే మొత్తం మునిగిపోద్ది. వ్యవస్థ అనేది బందర్లు మచిలీపట్నంలో ఏ డెవలప్మెంట్ లేదు. అసలు ఏం చేశారో పోనీ అలా చెప్పమానండి వైసీపీ వాళ్ళని. బందర్లు ఇది చేసాం అని తొడగొట్టి చెప్పమానండి, మేము వైసీపీ ఓటేస్తాం. ఏం చేయలేదు కాబట్టి మేము కొల్లు రవీంద్ర గారిని నమ్ముకున్నాం, కొల్లు రవీంద్ర గారు వేస్తారు. దానికి తోడు మాకు జనసేన కలిసి బాలశౌరి గారు ఎంపీగా రావడం మరీ మాకు మా దాంట్లో పుట్టలో పాలు పోసినట్టు అయిపోయింది. ఇంకా మేము గెలుస్తాము. మచిలీపట్నం పార్లమెంట్లో 40-40 వేల మెజార్టీతో మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఒకవేళ మీరు కొల్లు రవీంద్ర అంటున్నారు, ఒకవేళ జనసేనను తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ఉన్నాయి,
ఒకవేళ ఒక సీటు ఎవరికి ఇస్తే వాళ్ళకి చేస్తారా మరి? ఏ పార్టీకి? జనసేనకి ఇచ్చారు కొన్ని సీటు చేయాలిగా మరి, తప్పదుగా. ఎందుకంటే రెండు ఉమ్మడి ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట వినాలి, మేము పవన్ కళ్యాణ్ మాట వినాలి. అందుకని ఇద్దరికి పని చేయాలి. పట్టణంలో ఈ తెలుగుదేశం జనసేన కలయిక రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో ఎవరు రావడానికి అవకాశం ఉంది? రాష్ట్రంలో వచ్చేస్తారు 100 పైనే వస్తాయి, 100 పైన సీట్లు చంద్రబాబు నాయుడు వస్తాయి. పార్టీకి 100 పైన వస్తాయి. 100 జనసేన తెలుగుదేశం ఆ కలయిక ఎన్ని రావచ్చు అంటారు? 40 వస్తాయండి. 50 సీట్లు వస్తే 30-40 వస్తాయి. మన చంద్రబాబు నాయుడు గారికి 70 సీట్ల దాకా వస్తాయి. అదే 110 అట్లా 120 సీట్లు రావటం అవకాశం ఉంది, ఇద్దరు కలిపి. ఈరోజు మనం మచిలీపట్నంలో ఉన్నాము. ఇక్కడ ఒక పాన్ షాప్ యజమాని ఉన్నారు. మరి రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారంటే అడుగుదాం ఒకసారి. అంటే మీ పేరేంటండి? సుబ్బారావు అండి. ఎలక్షన్ రాబోతుంది, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు? వైసీపీ వస్తుందండి. అంతే, ఆయన చేసే పనులు అలాంటి ఏం చేయలేదు, అందరూ చేశాడు. పెన్షన్లు ఇస్తున్నాడు, పొద్దున్న 6 గంటలకు వచ్చేస్తున్నాడు, ఇంటికి తలుపు కొట్టి ఇస్తున్నాడు. మాకు మటుకి పెన్షన్ వస్తుంది, పొద్దున్న 6 వచ్చి తలుపు కొట్టి లేపి ఇచ్చారు. మీ పేరండి? మరీదు ఆంజనేయులు సార్. ఏం చేస్తున్నారు మీరు? ప్రజెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, అది పొలిటికల్ పార్టీ ఆఫీస్లో చేస్తున్నాను. యాక్చువల్గా ఈ మధ్య జాయిన్ అనమాట. నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, సరైన ఉద్యోగ అవకాశాలు లేవు. ఏం చెప్తాం, తప్పదు. ఇక ప్రైవేట్ జాబ్లు బందర్లో ఏముంటుంది, బట్టల కొట్లు బిర్యానీ పాయింట్లు తప్ప బందర్లో జాబ్లు లేవండి, బయటికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయండి, అసెంబ్లీ రాబోతుంది, పార్లమెంట్ రాబోతుంది. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు? ఎక్కడ అంటే మా ఆంధ్ర రాష్ట్రంలో మచిలీపట్నంలో చెప్పండి. ఇప్పుడు మచిలీపట్నానికి ఒక సెంటిమెంట్ ఉందండి. సినిమా అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, మచిలీపట్నంలో హిట్ అయితే స్టేట్ మొత్తం హిట్టే. మచిలీపట్నంలో హిట్ అయితే ఇంకా సూపర్ హిట్, స్టేట్ కూడా అదే జరుగుతుంది కన్ఫర్మ్. బ్యాక్గ్రౌండ్ వెనక్కి చూసుకోండి ఒకసారి, అవన్నీ చూసుకోండి. అసెంబ్లీ అభ్యర్థులు కానీ అవి చూసుకుంటే ఇక్కడ గెలిచిందే పైన ఫామ్ చేస్తుంది. ఓకే, మచిలీపట్నంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో స్టేట్లో కూడా అదే వస్తుంది కన్ఫర్మ్. తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి గెలుస్తాడు ఇక్కడ కన్ఫర్మ్ 100%. వారసత్వ రాజకీయాలకి ఎప్పుడూ పూనుకొనకూడదు. వారసత్వ రాజకీయాలు పానుకుంటే ఇట్లాగే జరుగుద్ది. పేరు నాని కొడుక్కి టికెట్ ఇప్పించడానికి చాలా కష్టపడ్డాడు, చాలా బతిలాడి టికెట్ ఇప్పించుకున్నాడు దగ్గరుండి. కానీ చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ వైస్ సిట్టింగ్ ఫ్యాన్ సింబల్ మీద గెలిచిన ఎంపీ, 7 నియోజకవర్గాలకి ఎంపీ అభ్యర్థి సీటు ఇవ్వకుండా పక్క పార్టీకి జంప్ చేయాలంటే నాకు అర్థమైపోతుంది. నీ పార్టీలో ఉండి 4 సంవత్సరాలు అయితే 10 నెలలు ఉండి అధికారంలో ఉండి నువ్వు అతనికి సీటు ఇవ్వకుండా నువ్వు కేవలం అసెంబ్లీ అభ్యర్థి ఒక అసెంబ్లీ అభ్యర్థికి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చావంటే మరి అక్కడే తెలిసిపోతుంది నీ పతనం. ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. అతను పక్క పార్టీకి జంప్ అయిపోయాడు. ఎందుకు అయ్యాడు? అతను ఆల్రెడీ ఇక్కడ చేసిన ఏదైతే కొద్ది పనులు ఉన్నాయో ఆయన చేసినయే ఆయనకి అర్థమైపోయింది పొజిషన్. ఇక్కడ ఉంటే నేను ఇంకా ఇదైపోతాను, నేను శాంతం ఇదైపోతాను. బాలశౌరి గారే, వల్లభనేని బాలశౌరి గారే. మచిలీపట్నం పోర్టు స్టేట్ దీంతో కాదండి, ఎంపీ ఆయన. ఏంటంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఏమైందంటే మొత్తం అన్ని రెడీ చేసి తెచ్చింది. మైటాస్ సత్యం మన నవయుగ కంపెనీ వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది మొత్తం. ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయడం మా కర్మ. చంద్రబాబు గారు ఫిబ్రవరిలో చేయకూడదు, 1 సంవత్సరం ముందు చేస్తుంటే సగం పని నడిచేది, కనబడేది. వీళ్ళు వచ్చి రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ కంపెనీని ఇబ్బంది పెట్టి కోర్టు చుట్టూ తిప్పి 3 ఏళ్ళు దేకిచ్చేసి ఒక 6 నెలల ముందు శంకుస్థాపన చేశారు. అక్కడికి వెళ్ళి మీరు తీస్తే వీడియో కనబడతాయి. అవి వేసిన బ్రేక్ వాటర్ చూసారా, బ్రేక్ వాటర్ పైన వేస్తారు, కింద డ్రెడ్జింగ్ తీసేయాలి, బ్రేక్ వాటర్ పైన వేస్తారు. రోజు రాత్రిపూట ఈ దోమడ రాళ్ళతో ఇసుక తీసుకెళ్తాం, రాళ్ళతో ఇసుక అమ్ముకోవడం. ఇసుక బకాసుడు జోగి రమేష్ తర్వాత పేరు నానియే, సమస్య లేదు అందులో. అది అయితే జనసేన తెలుగుదేశం పార్టీలో ఎవరికి సీట్ ఇస్తే మీరు వర్క్ చేస్తారు? మరి కూటమి అభ్యర్థి అండి, ఇంకెవరికేంటి, ఇంకా మనుషుల పేర్లు చెప్పం మేము. తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి గెలిస్తేనే ఇక్కడ ఉపయోగం. అసలు అది గెలవడమే అసమం. అందులో మనం పక్క పెట్టండి, ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలుస్తారు. ఎవరైనా సరే, ఎవరికి ఇచ్చినా పని చేస్తాం. కొత్త వ్యక్తిని తెచ్చి అభ్యర్థి పెట్టించినా పని చేస్తాం మేము. తప్పదండి, మేము ఇక్కడే ఉన్నాం కదా. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నప్పుడు మేము ఆన్లైన్ గెలిపించుకోవాలి. మేము పక్కకి వెళ్ళాం కదా, పడంలో వెళ్ళి చేయించుకోలేం కదా. కాబట్టి ఖచ్చితంగా కూటమి అభ్యర్థికి చేస్తాం మేము. అయితే మచిలీపట్నంలో ఈ తెలుగుదేశం జనసేన కూటమి ఎలియన్స్ వాళ్ళు వస్తారు. రాష్ట్రంలో ఏం రావడానికి అవకాశం? చంద్రబాబు నాయుడు 130+. అర్థమైపోతుంది. పబ్లిక్ ఎందుకు బయటపడలేదని మీరు అడగొచ్చు. పబ్లిక్ ఎందుకు బయటపడలేదంటే ఈ వచ్చే రూపాయి కూడా ఏదైనా ఆగిపోద్దని కొంచెం భయపడుతున్నారు. ఆల్రెడీ మేము పల్స్ ఉంది, మా దగ్గర పబ్లిక్ పల్స్ తీసుకున్నాం. పెన్షన్ ఉందండి, ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తా అన్నారు. ఇంటికి వచ్చి పెన్షన్ అది ఎవరికి ఇవ్వాలి? అసలు మంచంలోంచి లేగని వాళ్ళకి ఇస్తే అదొక అందం. శుభ్రంగా తెల్లాలేసి బళ్ళు వేసుకు తిరిగేవాళ్ళు ఇప్పుడు ఒంటరి మహిళలు ఉన్నారండి. మామూలుగా బయటికి వెళ్ళి అన్ని కాయగూరలు బాగానే కొనుక్కుంటారు. ఈ రేషన్ విధానం ఉందండి. ఆ వ్యాన్లు సొంత వ్యాన్లు విజయసాయిరెడ్డి కంపెనీకి ఆ వ్యాన్లన్నీ తయారు చేయించి దానికి డ్రైవరు, వాడికి జీతం, దానికి పెట్రోలు
ఎంత బొక్కండి, వేల కోట్లు సంచులు ఇచ్చారు, 700 కోట్లు సంచులు. ఏమైపోయారండి జగనన్న సంచులు? ప్రతి దానికి బడ్జెట్ కేటాయిస్తాం డబ్బులు తినేయడం, బడ్జెట్ కేటాయిస్తాం డబ్బులు తినేయడం. డెవలప్మెంట్కి అయితే ఉపయోగించలేదు నీళ్ళు. మచిలీపట్నంలో నీళ్ళు అసలు ఈ రోడ్లో వెళ్తా చూడండి 8 గుంటలు ఉంటాయి, ఇంతవరకు అయిపోవచ్చు ఆ గుంటలో. ఈ లారీలు వెళ్ళి మొత్తం రోడ్డు నాశనం చేసింది. ఈ రోడ్ వేసింది రవీంద్ర గారు అండి, ఈ రోడ్ వేసింది రవీంద్ర గారు. ఈ సెంట్రల్ లైటింగ్ మీరు రోడ్ వేసింది కొల్లు రవీంద్ర గారు, ఈ సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసింది కొల్లు రవీంద్ర గారు. ఇది వేయడం వల్ల ఆవులు యాక్సిడెంట్లు అవ్వకుండా, చాలా మంది దెబ్బలు తగలకుండా మనుషులు చాలా మంది చచ్చిపోయారండి. పేరునాని 2004 10 బోర్డు మీద చచ్చిపోయారు మనుషులు, కాళ్ళు ఇరిగిపోయి. అది వేయడం వల్ల అదే సొంత వాళ్ళకి ఇచ్చుకోవాలని చెప్పి మమ్మల్ని అల్లరి చేశారు. దరిద్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోయారు. అది ఇప్పుడు ఇలాంటి స్క్రీన్లు పెట్టేసి కొన్ని సెంటర్లో స్క్రీన్లు పెట్టేసి అది చేసే ఇచ్చేసాం, పోర్టు మెడికల్ కాలేజ్ అవి ఏంటండి, అవి డెవలప్మెంట్స్ కావాలి. అవి డెవలప్మెంట్స్ ఎలా అంటారు? మెడికల్ కాలేజ్ అయితే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. నువ్వు కావాల్సింది ఏంటంటే ఇక్కడ నువ్వు ఏదన్నా ప్రైవేట్ పరిశ్రమలు తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే అవుద్ది. ఇక్కడ ఎక్కువ మత్స్యకారులు అంటే సీ ఫుడ్ అంతా ఎక్కువ ఉంటుందండి. ప్రాన్ ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ, ఎక్స్పోర్ట్ ఫిష్ కానీ, ఎక్స్పోర్ట్లు కానీ అలాంటి యూనిట్లు ఉంటే ఇక్కడ డెవలప్మెంట్ అవుద్ది. ఆల్రెడీ మా పోర్ట్ వచ్చే టైంలో ఎలక్ట్రానిక్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా ఓకే అయింది. ఫైనల్గా మీరు చెప్పండి, ఇది ఇంకా రాష్ట్రంలో ఏ పార్టీ ఏ కూటమి గెలవడానికి అవకాశం ఉందండి? తెలుగుదేశం జనసేన కూటమేనండి. కడప జిల్లాలో ఇవాళ లేటెస్ట్ 30 కంటైనర్లు దొరికినాయి. 30 కంటైనర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పావుగంట వచ్చి ఆ 30 కంటైనర్లో వేల కోట్ల డబ్బు ఉన్నట్టు సమాచారం. ఆ కంటైనర్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆపడం ఆపేస్తున్నారు. మాకు సెంట్రల్ గవర్నమెంట్ మీద మాకేం ఇది లేదండి. కాకపోతే నా 30 కంటైనర్లు ఏముందో బయట పెట్టమని అక్కడ మా వాళ్ళు ఆడి గొడవ చేస్తున్నారు. కడప నుంచి తిరుపతి మీదుగా చెన్నై పోర్టుకి వెళ్ళిపోతున్నాయి. ఆపకుండా వెళ్ళిపోతుంటే పోలీసులు ఆపారు. ఇప్పుడు కంటైనర్లని కడప జిల్లా అక్కడ ఉన్నాయి, ఒక ఊళ్ళో ఆపారు. ఇప్పుడు అవి ఓపెన్ చేస్తారు సాయంత్రంలోపు. దాంట్లో ఏముందో తెలుస్తుంది, డబ్బు ఉందో లేకపోతే ఇంకేమన్నా ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఏమన్నా తెలియదు. మరి అదండి పరిస్థితి.